హాయ్ హలో ఎవ్రీవన్ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేము లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నామండి. అంత సీన్ లేదు మీకు అనుకోకండి. ఏం లేదు, జస్ట్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట మా కడపలో. సో అందుకనేసి ఆ ఎగ్జిబిషన్కి వెళ్దామని మా ఆయన్ని అడుక్కొని ఫైనల్గా నన్ను తీసుకెళ్ళాడు. 1 మంత్ అయిందనమాట నేను మా ఆయన్ని అడగబట్టి. సో ఇప్పటికి నాకు ఎగ్జిబిషన్కి వెళ్ళే అవకాశం దొరికిందనమాట. సో ఇక్కడ చూడండి, మా వాడు ఫొటోస్ తీస్తాను ఆగ్రా అంటే అసలు ఉండట్లేదు. మొత్తం బ్రిడ్జ్తో సహా వాడిని తీద్దామంటే వాడెక్కడో ఉన్నాడు, ఆ బ్రిడ్జ్ ఎక్కడో ఉందనమాట. మొత్తం ఫుల్ ఫోటో రాలేదు. సో ఇక్కడ మా అమ్మ కూడా ఉండిన్నారు అప్పుడు. సో మా అమ్మని కూడా తీసుకెళ్ళామన్నమాట. ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, లోపల ఉన్నది ఒకటి అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత ఉంటుందనేసి. సో చూసేయండి మొత్తం వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోర్ ఎక్కడ అనిపించదు మీకు. ఓకేనా? సో అలాగే మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇలా టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాము. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ అలా లండన్ బ్రిడ్జ్ సెటప్ వేశారనమాట బయట. సో చాలా బాగుంది సెటప్, అయితే సూపర్గా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సెటప్ చాలా బాగా వేశారు. ఇక్కడ ఇదిగోండి ఫాదర్ అండ్ సన్ ఎలా నడుస్తూ వెళ్తున్నారు నా ముందర. ఇంకా వెళ్తూ ఉన్నాం. లోపల ఇంకా చాలా బాగా సెటప్ చేశారు, చాలా బాగుంది చూడ్డానికి, ఫొటోస్ తీసుకోవడానికి వాటికి. ఇంకా మేమైతే ఫుల్గా ఫొటోస్ దిగేసామన్నమాట. చూడండి చుట్టూరా అలా ఫ్లెక్సీస్ లాగా అవి పెట్టారనమాట. చాలా బాగుంది. మా వాడు ఫొటోస్ తీస్తాను అంటే ఆగి బాగా తీర్చుకుంటాడు. నాలాగే ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా వాడికి. ఫోటో అని అడుగుతాడు అదే పనిగా కూడా. సో అలా వెళ్తూ ఉన్నాము. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ వరకు అలా ఇలా బ్రిడ్జ్ సెటప్ లోపల లండన్ సెటప్ లాగా చేశారు. తర్వాత లోపల ఎగ్జిబిషన్ ఉందన్నమాట. ఇక్కడ 1 మంత్ మా ఆవిడ సతాయించిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చానండి అని చెప్తున్నాడు మా ఆయన. ఇది పెడతాను వీడియోలో అని చెప్తున్నాను అక్కడ నేను. సో లండన్ స్ట్రీట్స్లో ఎలా ఉంటుంది అనేది సేమ్ సెటప్ లాగా వేశారనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఎంత బాగా సెట్ చేశారో. అసలు ఇదంతా సెట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టి ఉంటుందో కదా. అసలు చాలా బాగా సెట్ చేశారు. మా వాడు నన్ను ఎవరు ఆపేదని చెప్పి నడుస్తున్నాడు, పట్టుకుంటామన్నా ఉండడనమాట. నన్ను వదిలిపెట్టండి, నేను ఇండిపెండెంట్ని అంటాడు. ఏమన్నా అంటే అస్సలు పట్టుకొని ఇవ్వడు చెయ్యి, స్టెప్స్ ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా దేనికైనా. ఇంకా చూడండి అక్కడ మామూలుగా టెలిఫోన్ బూత్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ అలాంటి సిటీస్లో, లండన్ లాంటి సిటీస్లో. సో అలాంటి సెటప్ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది సెటప్. అయితే సెటప్కే ఇవ్వచ్చు మనము, ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు ఆ సెటప్ చేయడానికి మొత్తము. సో అక్కడ అలా వింగ్స్ పెట్టున్నారనమాట ఫొటోస్ అలా దిగడానికి. మా వాడు నిలబడిరా ఫోటో తీస్తానంటే అసలు ఉండలేదు, వెళ్ళిపోతున్నాడు. సరే ఇంకా ఎందుకు వాడిని ఫోర్స్ చేయడం అని చెప్పేసి మేము కామ్ అయిపోయాము. ఇంకా చాలా బాగుంది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇదే ఎండింగ్. ఇంకా ఎగ్జిబిషన్లోకి స్టార్ట్ అయిపోతాము. ఎగ్జిబిషన్లోకి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాను ఉన్న షాప్స్ చూసి. తిప్పి కొడితే ఒక 20 షాప్స్ ఉంటాయేమో అంతే, అసలు ఏం రాలేదు. మామూలుగా అయితే నేను రెగ్యులర్గా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి నా ముందు వరకు వెళ్ళినప్పుడు అయితే అసలు బట్టలు ఇంకా చాలా 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 ఎగ్జిబిషన్లో ఉండేవి. ఈసారి అయితే ఏమీ రాలేదనమాట. ఇలా 20 రూపీస్ 30 రూపీస్ ఢిల్లీ బజార్ లాగా ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్నాయన్నమాట. అన్నీ ఒక 3 to 5 స్టాల్స్ అవే ఉన్నాయి. ఇంకా తర్వాత రింగ్స్ ఆడడము ఇలా ఉంటాయి కదా, ఆ స్టాల్స్ ఉన్నాయి అంతే, అసలు ఏమీ లేవన్నమాట. నేను ఇంకా ఏవేవో ఇయర్ రింగ్స్ అలా బాగొస్తాయి కదా ఎగ్జిబిషన్స్లో, హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి అవి కొందాం అని వెళ్ళాను అనమాట. తీరా చూసేసరికి నాకు గాలిపోయింది, మా ఆయనకు డబ్బులు మిగిలాయి. అదనమాట సంగతి. మా ఆయనే బాగా ఎంజాయ్ చేశాడు చెప్పాలంటే. ఇంకా రింగ్స్ ఆడడము అవి ఆడాడనమాట. నేనైతే ఏమీ ఆడలేదు, జస్ట్ అలా తిరిగేసి వచ్చాను అంతే. ఇక్కడ చూడండి రింగ్స్ ఆడుతున్నాడు. 50 రూపీస్ 8 రింగ్స్ ఇచ్చారు, ఒక్కటి కూడా పడలేదు, మిస్ అయింది. లాస్ట్ టైం మేము శిల్పారామంలో ఆడినప్పుడు పడిందనమాట, అప్పుడు ఒక టార్టాయిస్ వచ్చింది మాకు. ఈసారి రింగ్స్ ఆడితే ఏం పడలేదు ఒక్కటి కూడా. సో ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట. ఏ నెంబర్కి ఏది కావాలని కోరుకో అంటున్నాడు, అక్కడ ఒకటి కూడా పడకపోయినా అదనమాట సంగతి. ఇంకా లాస్ట్కి ఏమీ పడకపోయేసరికి ఇంకా పక్కకు వచ్చేసాము 50 రూపీస్ ఇచ్చేసి వాళ్ళకి.
తర్వాత ఇంకోటి ఏదో ఆడారనమాట, బాల్స్ ఏమో ఆడారు, మళ్ళీ బాల్స్ వేయాలన్నమాట ఓ బౌల్లో. వాళ్ళు సంథింగ్ 3 to 4 బాల్స్ ఏమో ఇచ్చారు అంతే. బాల్స్ వేస్తే ఎన్ని బాల్స్ పడితే అన్ని నెంబరో ఏదో సంథింగ్ అక్కడ ఇస్తామని చెప్పేసి పెట్టారు. కానీ ఇక్కడ కూడా ఒక్క బాల్ కూడా పడలేదు మాకు. ఇంకా గమ్మున వచ్చేసాం. అక్కడ కూడా 50 రూపీస్ అనమాట. ఇవైతే ఏ వాడినా 50 రూపీసే. ఇక్కడ బాల్స్ ఇది, బట్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి అనమాట, 1 to 6, 0 to 6 ఉంటాయి. సో మనము బాల్స్ వచ్చేసి ఏ నెంబర్ దగ్గరికి పోయి ఆగిపోతాయో అలా అన్ని నెంబర్స్ని యాడ్ చేసి వచ్చే నెంబర్లో ఉండే గిఫ్ట్ని ఇస్తారు. ఇదైతే పక్కా గిఫ్ట్ వస్తుంది అనమాట ఎవరికైనా. ఎందుకంటే అన్ని టోటల్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నీకు, 0 నుంచి సమ్ నెంబర్ వరకు. సో అలా వచ్చిందనమాట. ఇక్కడ మాత్రమే వచ్చింది మాకు గిఫ్ట్. మా హస్బెండ్ ఆడినందుకు ఒకటి చిన్న బాక్స్ వచ్చింది. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, బట్ అయితే సైజ్ అయితే చాలా చిన్నదనమాట. మా ఆయన అన్ని 6 వేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, నెంబర్ కౌంట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. కానీ అక్కడ 2 బాల్స్ మాత్రమే 6లో పడ్డాయి, మిగతా బాల్స్ ఏవి పడలేదు 6లో. ఇంకా మిగతావి 3లో 2లో 1లో అలా పడ్డాయి అనమాట. సో 32 సంథింగ్ ఏదో వచ్చింది. దానికి ఆ బాక్స్ ఇచ్చారనమాట, చాలా బుడ్డి బాక్స్. బట్ ఇట్స్ ఓకే, ఏదో జస్ట్ ఫర్ టైం పాస్ కదా. సో ఇక్కడ ఇవన్నీ గేమింగ్స్ అనమాట. గేమింగ్స్వి అలా తిరిగేవి మాత్రం చాలా బాగా వచ్చాయి. కానీ నేను మాత్రం ఏది తిరగలేదు. నాకు కంపెనీ మా ఆయన రానన్నారు. సో నేను ఒక్కదాన్ని తిరగలేదన్నమాట. బాబు కోసం ఎక్కాను, 2 ఏమో ఎక్కాను బాబు కోసము అంతే. అసలు ఎగ్జిబిషన్లో ఈసారి ఏమీ తిరగకుండా ఇదే రావడము. బట్ అయితే అన్నీ ఉన్నాయి. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, అందుకే పెద్దగా క్రౌడ్ లేదు. దట్టు వీకెండ్ కాదు మేము వెళ్ళింది, వీక్ డేస్లో. సో అందుకే ఎక్కువ రష్ లేరనమాట. ఇక్కడ ఏమైనా తిందామని చెప్పి అడిగారు మా ఆయన, పావుబాజీ తిందామని చెప్పాను నేను. సో అందుకే ఇక్కడ పావుబాజీ ఆర్డర్ ఇస్తున్నారు. పావుబాజీ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మా అమ్మ నేనేం తిన్నాను, మీరేం తినాలనుకుంటే అది తినండి అని చెప్పారు. ఇంకా మా అమ్మ మా వాడిని పట్టుకుంది. మా వాడు ఒక్క చోట ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాడు చక్కగా దారి చూసుకొనేసి. సో ఇంకోటి ఏదో సంథింగ్ మసాలా కట్లెట్ లాగా ఏదో ఇచ్చారనమాట, 3 ఐటమ్స్ మిక్స్ చేసి. సో అది బాగుంది, కానీ పావుబాజీ అస్సలు బాగాలేదు, అస్సలు నచ్చలేదు అనమాట నాకైతే. ఇంకా తీసుకున్నాక తినాలి కదా, వేస్ట్ చేయలేం కదా. సో అలా ఏదో అలా తినేసేసాము. మామూలుగా యాక్చువల్గా ఎగ్జిబిషన్ అంటే పాపడ్ ఫేమస్ కదా, అప్పడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పడం అయితే ఫేమస్, అది తిందాం అనుకున్నాము, అది ఇంకా కనిపించలేదు, ముందుకు వెళ్ళలేదన్నమాట మేము. సో అది తిందాం అనుకుని ఇక్కడ ఆగిపోయామన్నమాట. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనిపించింది. ఇంకా కనిపించిన తర్వాత ఆగుతామా, మళ్ళీ తిన్నామన్నమాట మేము. నాకు ఇలా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట, తిరగాలి బయట వెళ్ళాలి అని. సో మా ఆయన ఏమంత ఎగ్జైటింగ్గా ఉండడు. నేను సతాయిచ్చి తీసుకెళ్ళాను. మొత్తానికి వెళ్ళాలి అని చెప్పి. మా వాడిని మేనేజ్ చేయాలంటే నేను ఒకదాన్ని మేనేజ్ చేయలేను, అందుకే మా అమ్మ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ తింటూ ఉన్నాము. తినేసిన తర్వాత ఎక్కామన్నమాట. బాబు ఎక్కుదాం అని అడిగాడు. అది ఏదో సంథింగ్ ఫస్ట్ కార్ది ఉన్నింది, అది కనిపించింది, అది ఎక్కుదామన్నాడు అనమాట. నేను ఇది ఏదో కొత్తగా ఉందని చెప్పి ఇది ఎక్కుదామని చెప్పి ఎక్కించాము. ఫస్ట్ టైం అనమాట మా వాడు రైడింగ్, ఇంతవరకు ఏవి ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. బాగా కూర్చున్నాడు, కానీ నాకు కళ్ళు తిరిగాయి రివర్స్లో. అది కంటిన్యూస్గా రౌండ్గా తిరిగేసరికి నాకు కళ్ళు తిరిగిపోయాయి చాలా. మా వాడేమో బాగా హాయ్ చెప్పుకుంటూ బాగా ఉన్నాడు. ఇంకా ఆపేసి దిగి వస్తుంటే ఇంకా కావాలని ఇంకా అని అడుగుతున్నాడు, ఇంకా తిరుగుతాడంట మా వాడేమో. నేనేమో పడిపోయేలా ఉన్నానన్నమాట, నాకు అంతగా కళ్ళు తిరిగాయి. మా వాడు మాత్రం వాడి ఫస్ట్ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాడు హ్యాపీగా. నేను మాత్రం రివర్స్ అయిపోయింది నా పరిస్థితి. నేను ఏమన్నా రైడ్ చేయడానికి ఇష్టం, కానీ నాకెందుకో ఇది మాత్రం రౌండ్గా తిరిగేసరికి కళ్ళు తిరిగిందనమాట. మా అమ్మ వచ్చారు ఇక్కడ, నేను కళ్ళు తిరుగుతున్నాయని చెప్పానని చెప్పేసి, ఎక్కడ పడిపోతానో వాడిని ఎక్కడ పడేస్తానో అని చెప్పేసి మా అమ్మ ముందుకు వచ్చారు, ఇంకా వాడిని కూడా తీసుకోవడానికని చెప్పేసి. ఇంకా మొత్తానికి అలా అయిపోయిందనమాట. ఇంకోటి ఏమెక్కామంటే ట్రైన్ ఎక్కామన్నమాట. ఈ ట్రైన్ మ్యాక్సిమం అందరు చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఎక్కారు. నేను ప్రాపర్గా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అది కొంచెం జారుతుందన్నమాట సీటు మూవ్ అవుతుంటే, అందుకని వీడియో తీయలేకపోయాను. కానీ ప్రతి ఒక్కరు ఎక్కారు, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని చూసుకోవడానికి. సో ఇది వచ్చేసి ఇంకా బ్రేక్ డ్యాన్స్ మీకు అందరికీ తెలిసిందే కదా. సో చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం బ్రేక్ డ్యాన్స్. సో అది కూడా ఎక్కలేకపోయాను అనమాట. ఏవి ఎక్కకోకుండా నేను ఒక్కదాన్నే కదా, నాకు ఎక్కాలనిపించలేదు ఒక్కదాన్ని, సో అందుకని వెళ్ళలేదు. ఇక్కడ అదోండి మసాలా అప్పడం
సో ఫైనల్గా తినేసామన్నమాట అప్పడం. ఎగ్జిబిషన్కి వెళ్ళి అప్పడం తినకుండా ఎవరైనా వస్తారా, అది పెద్ద నేరం కదా. సో అందుకే మేము తినేసామన్నమాట. సో ఇక్కడ తీసుకున్నారు, ఇంకా అవే హెవీ అయిపోయిందనమాట. ఇంకా తినేసి ఇంకా శుభ్రంగా మళ్ళీ ట్రైన్ ఎక్కామన్నమాట తిన్న తర్వాత. ఇంకా నా బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది, 2 వచ్చాయన్నమాట ఈసారి ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో కడపలో కొత్తగా. 2 డిఫరెంట్ అడ్వెంచర్స్వే బాగున్నాయి, కానీ మేము వెళ్ళిన టైంలో పెద్దగా రష్ లేరు, సో ఎక్కలేదు నేను. కానీ చాలా బాగుంటాయని అనిపించింది, ధైర్యం సరిపోలేదు నాకు. తోడు ఎవరైనా ఉండుంటే మేబీ కజిన్స్ అలా ఎక్కువ ఉండేదాన్ని. సో అదనమాట ట్రైన్. సో అదైతే ప్రతి ఒక్క పేరెంట్, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్ ఎక్కారనమాట. సూపర్గా. ఇంకా సో ఇంకా అలా మా ఆయన అవి తినేసాడు. తర్వాత ఇంకా మేము ట్రైన్ ఎక్కి కూర్చొని ఉన్నామన్నమాట. మా అమ్మ నేను ఇది ఎక్కచ్చు రమ్మని అడిగినా మా అమ్మ రానన్నారు. సో ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి, అది కూడా కొత్తగా వచ్చింది అనమాట ఎగ్జిబిషన్లో ఈసారి. సో అది ఎక్కుదామంటే అస్సలు ధైర్యం సరిపోలేదు. సో మొత్తం రివర్స్ అవుతుంది, అది క్లాక్ లాగా భయమేసింది నాకు. ఇంకా ఇది బాబు కోసం అని చెప్పేసి ట్రైన్ ఎక్కామన్నమాట. అది ముగ్గురం ఎక్కాము. ఇంకా ఇదే అనమాట, కంప్లీట్గా వీడియో తీద్దామంటే నాకు స్కిప్ అవుతుంది, అందుకనేసి బాబుని పట్టుకోవాలి కదా గట్టిగా అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం ఆపేశాను. ఎక్కువసేపు తీయలేదు. అందరు నా ముందు కూడా అందరూ పేరెంట్స్ పిల్లలు అలా కూర్చున్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. సో పిల్లల కోసం పేరెంట్స్ కూడా ఎక్కారు అనేసి. సో అదన్నమాట సంగతి. మొత్తానికి ఇంకా అలా ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా బ్రేక్ డ్యాన్స్కి మాత్రం వస్తూ ఉన్నారు, ఇంకా ఆపోజిట్లో అవి ఉన్నాయి కొత్తవి. ఇంకా కొత్తవంటూ ఏం రాలేదు. స్టాల్స్ మామూలుగా అయితే ఫుడ్ స్టాల్స్ అవి నార్మల్గానే ఉన్నాయి, కానీ షాపింగ్ స్టాల్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి అసలు. ఎవ్రీ టైం అసలు ఎన్ని షాపింగ్వి ఉండేవో, కాటన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ కాటన్వి, లేదంటే టాప్స్, జ్యువెలరీవి, ఓన్లీ ఇయర్ రింగ్ షాప్స్, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ షాప్స్, ఇలా చాలా వచ్చేవి. ఈసారి అయితే అసలు ఏమీ రాలేదు, అన్నీ సింగిల్ ఏవో చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత తక్కువ ఉంటాయి అనేసి. సో ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి కొంచెం రష్ బాగున్నారనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 7:40 అలా అవుతుంది. సో అప్పుడు ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారనమాట 7 అబోవ్ నుంచి. సో అదనమాట సంగతి. ఇంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, మీ లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇక్కడ ఇలా హర్రర్ హౌస్ కూడా పెట్టారనమాట, మనం అంత ధైర్యం లేదు సో అందుకే వెళ్ళలేదు. ఓకేనా? ఇంకా అక్కడికే డ్రైన్ అయిపోయిందనమాట. గాలి లేక కొంచెం ఉడకగా అనిపించింది. ఎండలు తగ్గినట్టే ఉన్నాయి కానీ ఏం తగ్గలేదనమాట. కడపలో మాత్రం బాగా ఉన్నాయి. సో ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ గైస్. ఇదిగోండి ఇంకోటి. బాయ్ బాయ్.